ఇక్కడ జరిగినటువంటి చర్చలన్నీ కూడా మొత్తాన్ని మనం క్రోడీకరిస్తే చూస్తే భారతదేశంలో స్వతంత్రానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి అరాచకానికి, అరాచక పరిపాలనకి ప్రజాస్వామ్య పరిపాలనకి పోటీ జరుగుతుంది. ఇవాళ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ బీజేపీ ప్రభుత్వం చివరిలో 146 మంది ఎంపీల్ని అకారణంగా కారణం చూపించకుండా సస్పెండ్ చేసి మరి బిల్లులన్నీ పాస్ చేసుకున్నారు. భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని గురించి ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశాన్ని గురించి ఇతర దేశాల్లో పేపర్లు ప్రతిపక్షాలను సస్పెండ్ చేసి ఏకపక్షంగా ప్రభుత్వ పక్షం జీవోలు తీసుకొని వస్తున్నారనే విషయాన్ని పేపర్లో రాస్తున్నారంటే మన భారతదేశ ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద అనుమానాలు వచ్చే విధంగా మోడీ గారు, అమిత్ షా గారు పరిపాలన చేస్తున్నారు. ఎందుకు వీళ్ళని సస్పెండ్ చేశారు? వాళ్ళు ఏమడిగారు? ఎవరే ఇక్కడ ఎందుకు సస్పెండ్ చేశారు? వాళ్ళు అడిగింది ఏంటంటే, కొంతమంది దుండగులు పార్లమెంటులోకి వచ్చి పార్లమెంటు జరుగుతున్నప్పుడు పార్లమెంటులో దూకి అక్కడ మన కొంత విషవాయువుని పార్లమెంటులో వదిలి పార్లమెంటు సభ్యులను భయపెట్టారు. ఎవరు ఆ దుండగులు? ఎందుకు వచ్చారు? పార్లమెంట్లో ఎందుకు దూకారు? ఏ రకంగా ఈ రక్షణ వలయాన్ని దాటుకొని వచ్చారో సమాధానం చెప్పాల్సిన వ్యక్తి మొట్టమొదటి వాడు హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా, రెండో వాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ. వీళ్ళిద్దరు కూడా స్టేట్మెంట్ ఇవ్వమని అడిగినందుకు ఎందుకు వాళ్ళు వచ్చారని మీరు పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇస్తే మొత్తం భారతదేశానికి, ప్రపంచ దేశానికి వివరాలు తెలుస్తాయని అడిగినందుకే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మొత్తం లోక్సభ, రాజ్యసభ ఎంపీలు 146 మందిని సస్పెండ్ చేసి వాళ్ళే బీజేపీ వాళ్ళు ఎన్డీఏ పార్ట్నర్స్తో బిల్లులు పాస్ చేస్తున్నారు, పరిపాలన నడిపిస్తున్నారు. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్య పాలన లేదు, చట్టపరమైన పరిపాలన లేదు, అదే రకంగా రాజ్యాంగపరమైన పరిపాలన లేదు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడే ఫిరోజ్ ఖాన్ గారు చెప్పినట్టుగా రేపు వచ్చే జనరల్ ఎలక్షన్లో భారతదేశ ప్రజలు ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళని పోరాటం చేసి దేశం నుంచి వెళ్ళగొట్టి భారతదేశానికి ప్రజాస్వామ్యాన్ని, స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కాంగ్రెస్తో సహా దాంట్లో ఉన్నాయి. ఆ ఇండియా కూటమి ద్వారా భారతదేశంలో స్వతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఇండియా కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వస్తాడనే దానికి ఈ బీజేపీ ప్రభుత్వమే బాటలు వేసింది, ఫౌండేషన్ వేసిందని వారికి తెలియజేస్తూ వీరు మొత్తం ఇండియా కూటమిలో ఉన్న సభ్యులందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, సిపిఐ కానీ, లేక టీజేఎస్ కానీ, ఇంకా సిపిఐ ఎంఎల్ కానీ అన్ని పార్టీలకి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగ్ని మరి పూర్తి చేస్తున్నాము, క్లోజ్ చేస్తున్నాను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ మీటింగ్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.